సిటీ ఇండియా న్యూస్ తెలుగు గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పెద్ద ఎత్తున వేలం పాటలు వాడి ఏకగ్రీవం కావడం అనేది ఏమాత్రం కూడా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆ ఊర్లో ఒకరు సర్పంచ్గా ఎన్నిక కావాలంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తే వాళ్ళ నలుగురు కూర్చొని పెద్ద మనుషుల్లాగా గ్రామంలో ఏర్పడి నలుగురు కలిసి వాళ్ళే డిసైడ్ చేసి ఇగో నువ్వు గ్రామానికి గిది చేస్తా గది చేస్తా గది చేస్తా గిది చేస్తా అని చెప్పి ఈరోజు దాదాపు ₹1 కోటి ఇంకా ఎక్కువ వరకు కూడా అనేక చోట్ల వేలం పాటలు పాడి సర్పంచులను ఏకగ్రీవం చేసుకుంటున్నట్టు మనం ఈరోజు మీడియాలో పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ప్రజలకు వారి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీలో కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, జిల్లాలలో తిరుగుతున్నారు, హడావిడిగా తిరుగుతున్నారు. రేపు ఆదివారంకి ఎల్లుండి, రేపు కాక ఎల్లుండికి వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ప్రజాపాలన, ఆ పాలన, ఈ పాలన, సంబరాలని చెప్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది సంబరాలు కాదు. ప్రజలు బాగా అంటే ప్రజలను అంత బాగా ఎవరు మోసం చేయలేదు అని వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము చేసినంత గొప్ప మోసం ఎవరు చేయలేదని వాళ్ళు సంబరాలు చేసుకోవాలి తప్ప ప్రజలు ఎవరు సంబరాలు చేసుకుంటలేరు. 2 ఏళ్ల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ ఇప్పటిదాకా నెరవేర్చలేదు అంటే ఇది అట్టర్గా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం. 2000 పెన్షన్ 4000 చేస్తామన్న 2 ఏళ్ళు అయిపోయింది. సోనియమ్మ పుట్టినరోజు డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వచ్చిన వెంబడే ₹4000 పెన్షన్ చేస్తామన్న 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఒక్కొక్కరికి 4000 చొప్పున లెక్కగట్టి ఇస్తారా ఇచ్చేట్నాడు వీళ్ళు? ఇప్పుడే వేయలేని పరిస్థితి ఉంటే వీళ్ళకి అంతే ఏంటంటే మళ్ళీ ఓట్ల ముందల, ఎందుకంటే కేసీఆర్ అట్లే చేస్తాడు, ఓట్లు వచ్చినప్పుడు డబ్బులు వేసి ఓట్లు వేయించుకునేటోడు. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి ఓట్ల ముందు ప్రజల ప్రజల యొక్క ఆకాంక్షలను ప్రభుత్వం యొక్క డబ్బుతో పథకాల పేరు మీద ఓట్లు కొనుగోలు చేసేటోడు. ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో ఉన్నది. ఇక హిందువుల మీద కూడా, దేవతల మీద కూడా మాట్లాడడానికి మొదలుపెట్టేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి హిందూ దేవతలను కూడా అవమానించని ఇంకా నేర్చుకున్నాడు. హిందూ దేవతలను అవమానించిన వాళ్ళు ఎవరు ముందు పడలేదు. హిందూ దేవతలను అవమానిస్తే దానికి తగినటువంటి శిక్ష తప్పకుండా ఆ అవమానించినటువంటి రేవంత్ రెడ్డి గారు అనుభవిస్తారు. ఇంకెవరు అవమానించినా దాన్ని తప్పకుండా దాని శిక్ష అనుభవిస్తారు. ప్రతి చోట ఎలక్షన్లు అప్పుడు పోయినావు, దేవుళ్ళ పేర్లు పెట్టి మొక్కినావు, దేవుళ్ళ మీద ఒట్లేసినావు. ఏ గుడికి ఏడికి పోతే అడిగి పోయి నన్ను నమ్మండి అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసి ప్రమాణాలు చేసి హామీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు. మీరు 6 గ్యారెంటీలు ప్రజలు నమ్మడానికి అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసిండు. ఏడికి పోతే ఏ జిల్లాకి పోతే ఆ జిల్లాలో దేవుళ్ళ మీద ఒట్టేసిండు. ఇక్కడ మనతో కురుమూర్తి స్వామి ఉంటే కురుమూర్తి స్వామి మీద ఒట్టేసే, అక్కడ యాదగిరికి పోతే యాదాద్రి మీద నరసింహస్వామి మీద ఒట్టేసే, ఇట్లా ఎక్కడ పోతే అక్కడ సమ్మక్క సారక్క అక్కడ పోతే వాళ్ళ మీద ఒట్టేసే, వరంగల్ పోతే భద్రకాళి మీద ఒట్టేసే, వేములవాడ పోతే ఒట్టేసే, అటు ఎక్కడ భద్రాద్రి పోతే ఒట్టేసే, ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లేసి నన్ను నమ్మండి 6 గ్యారెంటీలు నేను అమలు చేస్తా అని చెప్పి మరి ఎక్కడున్నాయి? మరి ఈరోజు అదే దేవతలను, హిందూ దేవుళ్లను, దేవతలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారంటే మీకు అహంకారంతోనే వచ్చినటువంటి మాటలా ఇవి? పదవాహంకారం చూసుకొని వచ్చినటువంటి మాటలా? ధనహంకారాన్ని చూసుకొని వచ్చినటువంటి మాటలా? మీ పవర్ని చూపిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలా? ఇట్లాంటి తిట్టిన వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయినారు.